ఏ మాట కా మాటేనోళ్ళ మన ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా జుట్టు మీద బాగా రంది పట్టుకుంటుంది కదా. అయ్యో నా జుట్టు ఊసిపోతున్నదా, ఏంటికలు రాలిపోతున్నాయా ఏంది, ఇగో గిట్లనే పర్షాన్ అవ్వుకుంటా రోజెల్లా తీస్తారు అన్నట్టు. ఇగో నా జడ ఎట్లున్నదోళ్ళ, ఇది సౌరం అనుకునేరు, కాదు కాదు ఇది ఒరిజినల్ జడనే. ఇప్పుడు ఈ జుట్టు ముచ్చట ఎందుకు వచ్చిందో తెలవాలంటే మనం ఖమ్మం జిల్లాకు పోవాలి. ఆడ ఒక తాత ఉన్నాడు, తాత కాడికి పోదాం రాండ్రి, ముచ్చటంతా పురాగా సంజైతుంది మీకే, రాండ్రి. నాగభూషణం తాత, ఓ నాగభూషణం తాత, ఇగో ఈడున్నాడు కదా, అగో మెడల ఏమో వేసుకొని తిరుగుతున్నాడు, ఏంటి అయ్యి, ఇగో ఇప్పుడేమో నెత్తికి చుట్టుకున్నాడు, ఇంతకు ఏందంటారా, జుట్టుల్లా జుట్టు. ఈ తాత జుట్టు ఒకటి కాదు రెండు కాదు 12 అడుగుల పొడుగున్నది ఈయన జుట్టు. 49 ఏండ్ల నుంచి సౌరమే చేసుకోలే. అరే అవంటనల్లా పోష్ నీ కొంపదీసి జుట్టు వెంచి గిన్నీస్ బుక్లకు ఎక్కుదామనుకున్నాడా ఏంది అని అనుకునేరు. కాదు కాదు గిన్నీస్ బుక్ కోసం కాదు, లో మొక్కు కోసమట. అయితే నాగభూషణం తాత మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గరున్న దమ్మపేటలుంటాడోల్లా. ఈ తాత వయసు ఇప్పుడు 80 ఏండ్లుంటాయి. వెనకట ముత్యాలమ్మ గుడిలా పూజారిగా చేసిండు. అయితే ఈ తాత 31 ఏండ్ల వయసులా నల్గొండ జిల్లా చెరువుగట్ట జడల రామలింగేశ్వర స్వామి గుడికి పోయిండు. 50 ఏండ్ల దాకా కట్టింగ్ చేసుకోకుండా జుట్టు పెంచుకుంటా అని మొక్కుకున్నాడట. అట్లా 49 ఏండ్ల సంధి జుట్టు పెంచుతూనే ఉన్నాడు. 12 అడుగులు పెరిగింది. ఇట్లా పెరిగినా కొద్దీ తాళ్ల లెక్క జుట్టి ఇగో ఇట్లా మెడలేసుకుంటుండు, లేకుంటే నెత్తికి చుట్టుకుంటుండు. ఇంకొక సంవత్సరం గిట్లనే పెంచితే 50 ఏండ్ల మొక్కు ఒడిచిపోతుందని చెప్తున్నాడు. నేను దమ్మపేట మండలం గ్రామం దగ్గరలో అడవిలో ఉన్న గండిముత్యాలమ్మ గుడి కాడ నేను సేవ చేస్తూ ఉన్నాను. మా గురువారు జడలింగేశ్వర స్వామి మతం వాగ్దానం చేసినాను. 50 సంవత్సరాలు ఈ మతంలో ఉంటే 50 సంవత్సరాలు తలనీలాలు ఇవ్వాలి. తర్వాత ఆయనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 49 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇంకొక సంవత్సరం తర్వాత నేను ఈ తలనీలాలు జడలింగేశ్వర స్వామి మా మందిరానికి వెళ్ళి ఆ జడలింగేశ్వర స్వామికి అప్పగించి మా గురు సేవలోకి మా గురు ఆశ్రమంలోకి నేను వచ్చి లగ్నం అయిపోతాను. హాగానట, కానీ ఏ మాట కామాటేనోల్లా ఈ కాలం ఎట్లున్నదోల్లా. ఎన్నో ఒట్లు పెట్టుకుంటారు, మొక్కులు మొక్కుకుంటారు, కానీ వెనక షీరి ఒట్టు తీసి గట్టు మీద పెట్టేటోళ్ళే చాలా మంది ఉంటారు. కానీ ఎన్నడో 50 ఏండ్ల కిందట మొక్కిన ఈ మొక్కును ఇంకా కద్దుగా పాటిస్తున్నాడంటే ఈ నాగభూషణం తాతను తారీఫ్ చేయవలసిందే. పండ్ల పని గిన్నీస్ బుక్కోళ్ళకో, లిమ్కా బుక్కోళ్ళకో, థమ్సప్ బుక్కోళ్ళకో చెప్తే వాళ్ళు కూడా పేరెక్కించుకుంటారు కావచ్చు కదా.